63 మంది నాయనార్లలో కారైకుడి అమ్మయార్ అన్న స్త్రీమూర్తి ఉండేది. ఆమె పరమ శివభక్తురాలు. అంతేకాదు సర్వ సౌందర్యవతి. ఈమె వాణిజ్యం చేసే ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. వారి యొక్క జీవితం చాలా సుఖమయంగా సాగుతూ ఉంది. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, తన భర్త 2 మామిడి పండ్లను తీసుకొచ్చి ఇస్తాడు. అందులో ఒక మామిడి పండు తన భాగం అని భావించి వచ్చిన శివభక్తుడికి దానం చేస్తుంది. వెంటనే కొద్దిసేపు తర్వాత తమ భర్త ఇంటికి రాగానే మామిడి పండ్లను తెమ్మంటాడు. తాను ఉన్న ఒక్క మామిడి పండుని తీసుకొచ్చి తన భర్తకు ఇస్తుంది. ఆ మామిడి పండును స్వీకరిస్తాడు. ఈ మామిడి పండు చాలా అద్భుతమైన రుచితో ఉంది అని 2వ మామిడి పండును కూడా తింటాను, తీసుకురా అని అంటాడు. పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది. నేను నా భర్తకు చెప్పకుండా ఏ పని చేయను, కానీ తాను తెచ్చిన 2 మామిడి పండ్లలో ఒక మామిడి పండును నేను దానం చేశాను. ఇప్పుడు నా భర్త మామిడి పండు అడుగుతూ ఉన్నాడు అని బాధపడుతూ ఉండగా పరమేశ్వరుడు ఒక మామిడి పండును ఆమె చేతికి అందేలా చేస్తాడు. దానిని తీసుకెళ్లి తన భర్త దగ్గర ఇస్తుంది. దానిని కూడా తింటాడు. కానీ మొదట తిన్న మామిడి పండు కంటే ఈ మామిడి పండు చాలా అద్భుతంగా ఉంది. ముందు తిన్న మామిడి పండుకు ఈ మామిడి పండుకు చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి, ఏం జరిగింది అని అంటే ఆమె జరిగిందంతా వివరిస్తుంది. వెంటనే అవునా, పరమేశ్వరుడే నీకు ఈ మామిడి పండు ఇచ్చాడా, అయితే మరొక మామిడి పండుని తీసుకురా చూద్దాం అని పరీక్ష పెడతాడు. ఆమె పరమేశ్వరుని వేడుకోగా పరమేశ్వరుడు మరొక మామిడి పండును తనకు అందజేస్తాడు. ఆ మామిడి పండును తన భర్త తీసుకోకముందే అదృశ్యమవుతుంది. అదృశ్యం కాగానే ఆయన ఆమెను ఒక దేవతలాగా చూస్తాడు. తన భార్య పరమ శివభక్తురాలు, ఆమె సాక్షాత్తు దేవతా స్వరూపంతో నేను భావిస్తాను అని తన భార్యను వదిలిపెట్టి తాను వెళ్ళిపోతాడు. ఇక బాధపడుతూ ఆమె ఏమీ చేయలేక, నా భర్తకు అవసరం లేని నా శరీరం ఎందుకు అని పిశాచి రూపంతో, ఎముకలతో కూడినటువంటి స్వరూపంతో నన్ను మార్చు స్వామి అని కన్నీటితో వేడుకుంటుంది. వెంటనే పరమేశ్వరుడు ఆ యొక్క అందమైన స్వరూపాన్ని తీసేసి వికారమైనటువంటి పిశాచి రూపాన్ని ఇస్తాడు. ఇచ్చిన వెంటనే ఆమె ఆ యొక్క చేతులతో కైలాస పర్వతం పైకి చేరుకొని పరమేశ్వరుని దర్శించి పరమేశ్వరుడి దగ్గర ఒక వరాన్ని పొందుతుంది. నేను నిరంతరము కూడా నీవు నాట్యం చేసేటప్పుడు నీ కాళ్ళ దగ్గర కూర్చొని నీ నాట్యాన్ని చూస్తూ ఉండాలి అన్న వరాన్ని పొందుతుంది. పరమేశ్వరుడు కూడా ఆమెకు వరం ఇచ్చి ఆమెను అమ్మా అని పిలిచాడు. అలా పరమేశ్వరుడే అమ్మా అని పిలిచిన ఏకైక స్త్రీమూర్తి ఈ కారైకుడి అమ్మయార్. తన యొక్క సౌందర్యాన్ని త్యజించి పరమేశ్వరుని చేరుకున్న గొప్ప శివభక్తురాలు కారైకుడి అమ్మయార్. అటువంటి అమ్మయార్ యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఓం నమః శివాయ.